హలో అందరికీ వెల్కమ్ టు మన కోస్తా రుచులు. సో ఇవాళ మన డెలిషియస్ రెసిపీ వచ్చేసి ఫిష్ ఫ్రైని గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో అయితే మనం చూడబోతున్నాం. సో మీరైతే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని అయితే చూసేయండి. హలో అండి అందరికీ, ఈరోజు నేను మీకు ఫిష్ ఫ్రై గ్రేవీగా ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం ముందుగా ఒక ప్లేట్ కానీ ఒక బౌల్ కానీ తీసుకోవాలి. ఇప్పుడు అందులో అల్లం వెల్లుల్లి పేస్టు 2 టేబుల్ స్పూన్లు, టేస్ట్కి సరిపడా సాల్టు, గరం మసాలా 2 టేబుల్ స్పూన్లు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూను, ఫిష్ మసాలా 1 టేబుల్ స్పూను, పసుపు కొంచెం, కారం 2 టేబుల్ స్పూన్లు, ఆయిల్ 2 స్పూన్లు వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న మసాలాను చేప ముక్కలకి బాగా పట్టించుకోవాలి. చూడండి, ముక్కలన్నిటికీ ఈ విధంగా మసాలా పట్టించి తర్వాత ఇప్పుడు వీటిపై మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. 10 నిమిషాల తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. చేపల ఫ్రైకి ఆయిల్ ఎక్కువ పడుతుంది కాబట్టి నేను ఇక్కడ 150 గ్రాముల ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం మసాలా పట్టించి పెట్టుకున్న చేప ముక్కలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. 2 వైపులా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ముక్కలను ఒక ప్లేట్లోకి తీసుకుందాము. ఇప్పుడు అదే ఆయిల్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, టమాటా ఉల్లిపాయ పేస్టు వేసుకొని పచ్చి వాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్టు, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, 1 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి 1 స్పూను, గరం మసాలా 1 స్పూను, ఫిష్ మసాలా 1 స్పూను వేసుకొని అంతా కలిసే విధంగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చీలికలుగా కట్ చేసిన 4 పచ్చిమిర్చి, అలాగే కొంచెం కరివేపాకు, కొంచెం వాటర్ వేసుకొని మొత్తం కలిసే విధంగా మిక్స్ చేసుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా ఆయిల్ సపరేట్ అవ్వాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఫిష్ ముక్కలను వేసుకుందాము. ఫిష్ ముక్కలు వేసుకున్న తర్వాత ఒకసారి కలుపుకోవాలి. గరిటె పెట్టకుండా ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని 10 నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలి. చూడండి, ఫిష్ ఫ్రై చాలా బాగుంది. గ్రేవీగా ఇలా చేసుకుంటే రైస్లోనికి చాలా బాగుంటుంది. చూడండి, ముక్క కూడా చెదరకుండా చాలా బాగుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకొని స్టవ్ కూడా ఆఫ్ చేసుకుందాము. ఇంకా ఇంతేనండి, గ్రేవీగా ఫిష్ ఫ్రై చేసుకోవడం. ఓకే ఫ్రెండ్స్, ఫిష్ ఫ్రైని గ్రేవీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో చాలా డీటెయిల్గా అయితే చూసాము. మీరు కూడా తప్పకుండా ట్రై చేసేయండి. అంతకంటే ముందుగా ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన కోస్తా రుచుల ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే సింబల్ని అయితే క్లిక్ చేసేయండి. ఫ్రెండ్స్, ప్లీజ్ వీ నీడ్ యువర్ సపోర్ట్. సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.